నా మీద అవినీతి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా దిశ, ఇదే ఎన్డీఏ అని రాఫెల్ ఎందుకు ఎంక్వైరీ అయ్యారు? ఎందుకు వెనక్కిపోతారు? ఎందుకు మీ పీరియడ్లో అన్ని బ్యాంకులు దివాలా తీశాయి? బ్యాంకులు మొత్తం దోచుకున్న వాళ్ళందరూ విదేశాలకి సునాయాసంగా వెళ్ళిపోయారు మీ పీరియడ్లో. నా పీరియడ్లో పోలేదే. అగ్రిగోల్డ్లో తప్పు చేస్తే అరెస్టు చేసి కోర్టులో ఉన్న ప్రతి వారం మానిటర్ చేసి ప్రతి ఒక్క పైసా కూడా రాపెట్టే విధంగా మొత్తం ఆక్షన్ చేసి ఆస్తులన్నీ అమ్మి చివరి లబ్ధిదారుడి వరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇది చేసింది. తిరుపతిలో ఏం చెప్పారు దేశ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి? అది ఒక అవినీతి పార్టీ. చరిత్రలో ఎప్పుడు కూడా ఆ పార్టీతో మేము ఉండం. ఆ పార్టీని అవినీతిలో పుట్టింది, అవినీతితో ముందుకు పోతుందని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. నాకేదో డోర్స్ క్లోజ్ చేశారంట. ఏది నేనేదో రేపు మళ్ళీ వీళ్ళు వచ్చేస్తున్నారు, వచ్చేసిన తర్వాత నేను ఎన్డీఏకి వెళ్ళిపోతాను, నేను రెడీగా ఉన్నాను అని మీరు చౌకబారు ఉపన్యాసాలు చెప్తే ఎవరు నమ్మతారని అడుగుతున్నా. ఇప్పుడు కూడా అడుగుతున్న దేశ మీరేమీ చేయలేరు, ఇది తాత్కాలికం. నిన్న మాట్లాడుతూ నన్ను అవినీతి గురించి మాట్లాడాడు. ఇదే అమిత్ షా దేశ, ఆయన కొడుకు. ఏంటి దేశ? ఈ దేశంలో అడిగేవాళ్ళు లేకపోతే ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. 16,000 రెట్లు ఆయన కొడుకుల ఆస్తులు పెరిగాయి. నా ఆస్తులు 16,000 కోట్లు పెరగలా. ప్రతి సంవత్సరం నేను ఆస్తులు ఇస్తున్నా. 16,000 రెట్లు పెరిగితే, ఆస్తులు పెరిగితే ఎంక్వైరీ లేదండి? ఆయన వచ్చి దేశం అంతా వచ్చి నీతిపరుడుగా మాట్లాడితే మేము వినాలండి ఆయన నీతి? అదే నిలదీస్తున్న అధ్యక్ష ఈ సభ ద్వారా. నిన్న పలాసలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఎవ్వరు కూడా మీ మీటింగ్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ పోయినా అలాంటి వాళ్ళు రాష్ట్ర ద్రోహుల కింద మిగిలిపోతారు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమిత్ కోఆపరేటివ్ బ్యాంకు, నీరవ్, మాల్యా, మొహల్ చోక్సీ వీళ్ళందరూ వెళ్ళిపోయి 4,000 కోట్లు దోచుకోకపోతే వాళ్ళ విషయాలు మాట్లాడకుండా నా విషయాలు మాట్లాడతారా మీరు? ఇంకో పక్క దేశం 14 అంశాల్లో 10 అంశాలు చేసేసారట. ఎవరి చెవులో పూలు పెడతారని అడుగుతున్నాను నేను. మీ చెవులో మీరే పువ్వు పెట్టుకుంటున్నారు, మీ నెత్తిన మీరే హస్తం పెట్టుకుంటున్నారు. మీది భస్మాసుర హస్తం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశ ఒక మాట అన్నాడు అధ్యక్ష, గడ్కరీ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, ఈరోజు భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటా అన్నాడు అధ్యక్ష. కుటుంబాన్నే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నోరు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు. నిజం నిప్పు లాంటిది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసే పనులు తాత్కాలికం. మీరు ఎంత ఒత్తిడి పెంచితే అంత పతనం వస్తుంది తప్ప ఇది పాత బీజేపీ కాదు, విలువలుండే బీజేపీ కాదు. ఇది మోడీ షా బీజేపీ. ఇది పతనానికి పోతుంది తప్ప ఇది ముందుకు పోయే సమస్య లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, 80,000 కోట్లు జయప్రకాష్ నారాయణ రిపోర్ట్ ఇచ్చాడు. 75,000 కోట్ల రూపాయలు రావాలని పవన్ కళ్యాణ్ ఇచ్చారు.